ఈ బైబిల్ స్టడీలో ఈ రీతిలో కలుసుకోవడం ఎంతో సంతోషము. We are happy to meet you all through this Bible study. మనం జయ జీవితం అనే అంశంని సర్వాంగ కవచం గురించి చూస్తున్నాం. And we are meditating on the theme of victorious life, and we are looking into the topic of armor of God. మనం ప్రార్థన చేసి స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, ఈ సాయంకాల సమయంనకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం. O Holy Father and gracious Lord Jesus Christ, we thank you for this evening. తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం నేర్చుకొనుటకు ఈ రీతిలో నీ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for you have given us the grace to learn your word this evening. తండ్రి, ఈ వాక్యముని మేము ధ్యానిస్తుండగా దేవుని ఆత్మ సర్వసత్యంలో నడిపించాలని కోరుచున్నాం. And Lord, even as we meditate on this word, we pray that the Spirit of God will lead us into all truth. ప్రభా, మా మనస్సు లోకం మీద, లోక కార్యాల మీద ఉన్నది. Lord, our mind is on the world and on the things of the world. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఒక పోరాటం గురించిన సత్యం నేర్చుకోబోతున్నాం. And we are going to learn, Lord, about the struggle or the warfare that we have regarding the spiritual truth. ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్న పోరాటం గురించి నేర్చుకోబోతున్నాం. And Lord, we are going to learn about the spiritual warfare. అవును తండ్రి, ఈ విషయమై మాకు సహాయం చేయండి. Lord, help us in this matter. మీ సహాయం లేనిదే తండ్రి మేము గ్రహించలేం. Lord, without your help we cannot నీ understand. వాక్యం ద్వారా మా హృదయంలో ఉన్న చీకటిని తొలగింప చేయండి. Lord, through your word remove all the darkness in our heart. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము Let us go to Ephesians chapter 6. 14వ వచనమునకు మనం వెళ్దాం. Verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. The epistle to the Ephesians chapter 6 and verse 14. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని. Stand firm, therefore, having girded your loins with truth, and having put on the breastplate of righteousness. పౌల్ గారు ఈ సర్వాంగ కవచం గురించి అనేక విషయాలు చెప్పారు. గత 2-3 వారాలు మనం చూసాం. And Paul has told so many things about this full armor of God, and for the last 2 or 3 weeks we meditated on it. ముఖ్యంగా లాస్ట్ వీక్ మనం 2 రిజల్ట్స్ గురించి, ఫలితాల గురించి చూసాం. And last week we saw about the twofold result. మొదటిది, మనము అపవాదిని ఎదిరించుటకు సామర్థ్యం, శక్తి గల వారమై ఉంటామని 13వ వచనంలో. The first one we saw in verse 13, that we will be able to resist the evil one. రెండవది, అన్ని కార్యముల్ని సంపూర్ణం చేస్తాం, పరిపూర్ణం చేస్తాం. And secondly, that we will be able to complete every work. సమస్తముని చేసి ముగిస్తాం. We will complete everything. ఈ రెండిటికి ఆయన అంటున్నారు, మీరు సర్వాంగ కవచంని ధరించుకొనుడి. And for both these things he says that you put on the full armor of God. ఇంట్రెస్టింగ్ గా సర్వాంగ కవచంలో ఫస్ట్ ఆయన సత్యం అనే దట్టిని మీ నడుమునకు కట్టుకొని అని ప్రారంభిస్తున్నాడు. And interestingly we see that he starts with having girded your loins with truth. ఎందుకు ఈ దట్టితో ప్రారంభిస్తున్నాడు? Why he is starting with this girdle? ఈ దట్టి అనేది లేకపోతే ఖడ్గంని ఆ ఒరలో పెట్టలేం. If this girdle is not there, we cannot put the sword into the sash. ఈ ఒర అనేది దట్టికే ఉంటుంది.
and that sash will be for the girdle, ఆ తర్వాత ఈ మైమరు అనేది క్లాంప్ చేయలేం గర్డిల్కి. and we cannot clamp the breastplate in that girdle. ఇవి అన్నీ కూడా ఆ దట్టి మీద ఆధారపడి ఉంది. All this depends on that girdle. సో అది నడుమునకు కట్టుకోండి అంటున్నాడు. And he says you have to girdle it to your loins. మరి యూద వస్త్రధారణ మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. And if you see how the Jewish people wear their dress, you will be able to understand. ఒక పనిని చేసుకోవాలంటే నడుముకు వారు కట్టుకోవాలి. And if they have to do some work, they have to girdle their ఓ loins. పని చేయడానికి ముందుకు వెళ్ళాలంటే అవి ఆటంకంగా ఉండకూడదు, అంగి కాబట్టి కట్టుకోవాలి. If they have to go ahead for some work, their robe should not become a hindrance, and they have to tie it. పస్కాలో యేసు ప్రభు దేవుడు ఏం చెప్పారు ఇశ్రాయేల్ ప్రజలకి? What did God tell to the Israelites during the Passover? వారి నడుమును కట్టుకొని, He said that they have to gird their loins, పాదరక్షలు వేసుకొని, that they have to wear their sandals, అప్పుడు ఆ పస్కా యందు పాలు పొందాలంట. and then they have to partake in the Passover. ఎందుకు అది చెప్పారంటే, Why did he say that? సిద్ధ మనసుతో రెడీగా వారు ముందు చేయబోయే కార్యం అనేకం ఉన్నది కాబట్టి కట్టుకొని రెడీగా ఉండమన్నారు. He said you have to tie that so that you will be ready and prepared for the things that they had to do ahead. వారు ఆ దేశాన్ని విడిచి వెళ్ళాలి They have to leave that country and go. కాబట్టి నడుము కట్టుకోండి అన్నాడు. So he said you gird your loins. ఇక్కడ సంఘ విశ్వాసులకు అపవాదిని ఎదిరించాలి కాబట్టి మీరు నడుముని సత్యముతో కట్టుకోండి అంటున్నాడు. So here to the church he says, because you have to resist the devil, you have to gird your loins with truth. లూకా సువార్త 12వ అధ్యాయంలో In the Gospel of Luke chapter 12, 35వ వచనంలో in verse 35, అదే విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. the same thing Jesus is saying. లూకా 12:35. Luke 12:35. మీ నడుమును కట్టుకొని Be dressed, మీ ద్వీపములు వెలుగునివ్వండి, and keep your lamps lit. సిద్ధపాటు కలిగి ఉండండి అని He లేదా says, బీ be డ్రెస్డ్ dressed in readiness. మీ నడుముని మీరు కట్టుకొని సిద్ధముగా ఉండండి, మీ ద్వీపాలని వెలుగనివ్వండి. He says you be dressed in readiness and keep your lamps lit. సో ఈ సత్యముని నడుము కట్టుతో పోల్చాడు. So he has compared the truth with that which we gird the loins. ఈ సత్యం యొక్క రోల్ ఏంటి సంఘంలో? What is the role of truth in the church? తిమోతికి పౌల్ గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెప్పారు. In the first epistle of Paul to Timothy, chapter 3 and verse 15, దాంట్లో ఏమన్నారంటే, what did he say is, జీవం గల దేవుని సంగమునకు సత్యం అనేది స్తంభమును ఆధారమునై ఉన్నది. what he says is, church of the living God, the pillar and support of the truth. జీవం గల దేవునికి స్తంభం ఏంటి? What is the pillar for the living God, చర్చ్ ఆఫ్ ది లివింగ్ or గాడ్. church of the living God? జీవం గల దేవుని యొక్క సంఘానికి ఆధారం ఏంటి? And what is the support of the church of the living God? సత్యమే. Only the truth. సత్యముని బట్టి సంఘము నిలబడుతుంది. Because of the truth, the church will stand. సత్యమును బట్టి సంఘానికి సపోర్ట్ ఆధారం కలుగుతుంది. And because of the truth, the church will receive support. ఆ సత్యము లేనిదే సంఘము నిలబడదు. Without that truth, the church will not stand. అందుకే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అని ఎఫెసు 4:15లో పౌల్ గారు అంటారు. That's why Paul says in Ephesians 4:15, speaking the truth in love. ప్రేమతో కూడా సత్యము చెప్పాలి అని. With love, you have to also speak the truth. అందుకే సాతాను అబద్ధమునకు జనకుడుగా తండ్రిగా యేసు ప్రభు చెప్పారు.
That's why Jesus called the devil as the father of lies. యేసు ప్రభు సత్యము, Jesus Christ is the truth, అపవాది ఏమో అబద్ధమునకు జనకుడు. and the devil is the father of lies. సత్యము లేనిదే ఒక విశ్వాసి నిలబడలేడు. Without truth, a believer cannot stand. సో సత్యము కలిగి ఉంటే అపవాదితో మనం పోరాడుతున్నాం. So if we have the truth, we will be warring against the devil. మనం ఆల్రెడీ పోరాటం చేస్తున్నాం. We are already warring against him. అంటే పోరాటం అంటే ఏదో చేసి అనేది కాదండి ఇక్కడ పౌల్ గారు చెప్పేది. Here, what Paul is writing about warfare, it is not that we do something. మనం సత్యములో నిలబడి ఉంటే మనం ఏం చేస్తున్నాం, అపవాదిని ఎదురిస్తా ఉన్నాం. If we are already standing in the truth, we are resisting the devil. అదే ఈ పోరాటంలో ఉన్న అంశం. And that is the theme in this warfare. మన యుద్ధము చేయము, We will not be warring, మనం నిలబడి ఉంటాం. we will be standing. అందుకే సత్యం ఉండాలి. And that's why we need the truth. సత్యం ఇక్కడ ఏంటి? What is the truth here? యోహాన్ 17:17 ప్రకారము What is written in John 17:17? నీ వాక్యమే సత్యం. Your word is the truth. మరి ఆ సత్యం అనే ఆ దట్టిలో ఆ వర ఉంటుంది, ఆ వరలోనే ఆత్మ ఖడ్గమైన వాక్యం పెడతాం. And in that girdle, which is the truth, there will be a sash where the sword of the Spirit can be kept. అదే వాక్యం. That is the word of సో God. సత్యాన్ని వాక్యాన్ని వేరు చేయలేం. We cannot separate the truth and the word. ఈనాడు నేను సత్యాన్ని అనుసరించి నడుచుచున్నాను, నిలబడుతున్నాను సత్యం కొరకు అంటే అర్థం ఏంటి? What is the meaning if you say that today I am standing for the truth? నేను వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని అర్థం. It means that I am taking my decisions according to the word of God. నాలో సత్యమే ఉన్నది. In me there is only the truth. నాలో క్రీస్తు ఉన్నాడు. In me Christ is there. దాని అర్థం ఏంటి? And what does it mean? ఆయన వాక్యం నాలో ఉన్నది. That his word is in me. ఆయన వాక్యం ప్రథమ స్థానం నా జీవితంలో వహిస్తుంది. And his word has the first place in my life. నా అభిప్రాయాలు కాదు, Not my opinions. నా ఐడియాస్ కాదు, Not my నా ideas. ఆశలు కాదు, Not my desires. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనదే ప్రభావితం చేస్తుంది. Because he is there, that is influencing me. అందుకనే పౌల్ గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక That's why Paul is writing in Ephesians 5వ అధ్యాయం 9వ వచనంలో, ముందు అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారు చూడండి. in 5th chapter and 9th verse. ఆయన ఏమంటున్నారు? What is he saying? ప్లీజ్ రీడ్. For the fruit of the light consists in all goodness and righteousness and truth. తేజో సంబంధమైన యుద్ధోపకరణముల్ని ధరించుకుందాము అని అంటున్నారు. అంతేనా? వెలుగు ఫలము, సారీ 9th verse, వెలుగు ఫలము నీతియు సత్యమునై ఉన్నది. For the fruit of the light consists in all goodness and righteousness and truth. సో ఈ సత్యం ఉంటేనే నీతి అనే మైమరు. So only when the truth is there, we will have the breastplate of righteousness. ఇక్కడ సత్యము నీతియు, Here, truth and righteousness మంచితనమును and goodness. ఇది వెలుగు ఫలంగా చెప్పాడు. And he says this is the fruit of the light. మనం ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము 8వ వచనంలో. In 8th verse, we were formerly darkness. అయితే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాం. But now we are light in the Lord. సో వెలుగు పిల్లలుగా మనం నడుస్తున్నాం. So we are walking as children of light. సో సత్యంని కలిగి ఉంటే So if we have the truth, అపవాదిని మనం జయించగలం. we can overcome the devil. పేతురు గారు ఏమంటున్నారు? What is Peter telling us? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము In 1 Peter chapter 5 8వ వచనంలో and verse 8, ఏంటండి మనకు తెలిసిన వచనం అది. it is a known verse to us. మీ అపవాది అయిన, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదామని తిరుగుచున్నాడు. Your adversary, the devil, prowls around like a roaring lion, seeking someone to devour. అపవాది ఏం చేస్తున్నాడు? And what is the devil doing? ఏ విశ్వాసిలో సత్యం విషయమై కాంప్రమైజ్ చేసి రాజీ పడుతున్నాడో వాడి మీద దాడి చేయడానికి వస్తున్నాడు. And any believer who compromises on the truth, he is ready to attack that believer. అందుకనే వాడు అబద్ధాన్ని ప్రవేశపెడుతున్నాడు. And that's why he brings in the lies. ఆ అబద్ధ ఆలోచనలు, He brings థాట్స్ ఫిల్డ్ విత్ లైస్, thoughts that are filled with lies, లేక మోసకరమైన ఆలోచనలు, or deceitful thoughts. లోకము ఎలాగ వర్ధిల్లుతుంది అలాగే నువ్వు కూడా ఉండాలనే ఆలోచనలు, And thoughts saying that how the world is progressing, you should also progress in that నువ్వు way. వాక్యం వైపు చూడవలసిన అవసరం లేదు. You don't have to look into the word of God. నువ్వు ఇతరుల వైపు చూడు, లోకం వైపు చూడు. You look to the world, look to others. ఈ రీతిలో అపవాది అబద్ధాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. In such a way, the devil will try to bring in the lies. సో వాడు పనియే తిరుగుతా ఉన్నాడు. So what is his work? He keeps roaming. మనం ఏం చేయాలి? What we have to do? సత్యం కలిగి ఉంటే చాలు. If we have the truth, that is enough. మన యుద్ధము చేయట్లేదు, We are not warring, మనం నిలబడుతున్నాం. we are just standing. ఈ పోరాటంలో సత్యములో నిలబడుతున్నాం. In this warfare, we are standing in the truth. అందుకే ఒక క్రైస్తవుడు సత్యం కొరకు నిలబడితే That's why when a Christian stands for the truth, యేసుక్రీస్తు ఆ క్రైస్తవుడిని జయంలో నడిపిస్తారు. Jesus Christ will lead that Christian into victory. యేసు ప్రభు సంఘం గురించి చెప్పిన ఒక మాట ఉన్నది. And there is a word that Jesus Christ spoke about the church. అది అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను. And I keep mentioning that మత్తయి now and then. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. The Gospel of Matthew chapter 16 and verse 18. నేను నా సంఘంని కడతాను, I will build my church, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు. and the gates of Hades will not overpower it. దాని అర్థం ఏంటండి? And what does it mean? నరకం అనేది చర్చ్ మీద దాడి చేస్తుందనా? Is it that పాతాళం చర్చ్ మీద దాడి చేస్తుందనా? is that that hell is attacking the church, లేకపోతే సంఘము పాతాళం మీద దాడి చేస్తుందనా? or is the church attacking the hell? ద్వారములు అనేది Gates means ఒక పట్టణపు ద్వారం దగ్గర at the gate of the city, అక్కడ పెద్దలు కూర్చుండేవారు, their elders used to sit, అక్కడ న్యాయము చేసేవారు. and there they used to do justice. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే అక్కడికి వస్తే అక్కడ పెద్దలు కూర్చొని న్యాయం చేసేవారు. If anybody was in any need, they had to come there at the gate to the elders, and the elders would do justice. ఆ పట్టణపు ద్వారములు అనేది జ్ఞానము కనబడి ఒక స్థలం. And the gates of the city is a place where wisdom is revealed. ఇది యోబు చేశాడు. ఆయన And Job did that. భక్తుడైన యోబు పట్టణపు ద్వారముల దగ్గర కూర్చొని ఆయన న్యాయం చేశాడు And మనుషులు వచ్చినప్పుడు. and this Job, he used to sit at the gate of the city, and he used to do justice when the people came. అక్కడ కూర్చొని ప్లాన్స్ అన్ని చేస్తారు. And they used to sit there and do the planning. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసు ప్రభు? Here what Jesus is saying, సంఘంకు విరోధంగా anything against the church, ఎవరు ప్లాన్ చేసినా, if anybody plans anything, అంటే పాతాళ ద్వారపు ప్లాన్లు గాని any plans of the Gates of Hades. gates of Hades, అక్కడ జ్ఞానవంతమైన కార్యాలు గాని or any wise thing that is happening there, అవి అన్నిటి మీద సంఘము జయిస్తుంది. and over everything the church is going to see victory. ఏ జ్ఞానము ఏ తెలివి సంఘముని ఓటంలో నడిపించలేవు. No wisdom or no knowledge can lead the church into defeat. ఏ మానవ జ్ఞానమో అపవాది జ్ఞానమో సంఘాన్ని ఓటంలో నడిపించలేదు. No human wisdom or the devil's wisdom
can lead the church to defeat. దానికి ఆధారం ఏంటండి? And what is the basis for that? 2021 వరకు సంఘముని దేవుడు కట్టి ఉన్నాడు. Till 2021, the Lord has been building his church. ఎవరు తెలివి, ఎవరు జ్ఞానం కూడా సంఘం పైన ఆధిపత్యం వహించలేకపోయింది. Nobody's intelligence or nobody's wisdom could overpower the church. ఎందరో ప్లాన్ చేశారు. Many would have planned. చక్రవర్తి అయిన నీరో ప్లాన్ చేశాడు. The emperor Nero planned. డొమిషియన్ ప్లాన్ చేశాడు. And Domitian planned. ఆల్మోస్ట్ 10 ఎంపరర్స్ ప్లాన్ చేశారు ఆది సంఘం విరుద్ధంగా. Almost 10 emperors planned against the early church. ఎందరో చేశారు. So many planned. అపవాది ఎంతో ప్లాన్ చేశాడు. And the devil planned so many things. ప్రభు యొక్క మాట ఏంటి? But what is the word of the Lord? నేను నా సంఘముని కడతాను. He said, I will build my church. సంఘం అంటే గోడల? Is the church only just the walls? సంఘం అంటే గోడల? సంఘం అంటే గోడలు చూసి సంఘం అంటామా? Will we see the walls and say it is a church? సంఘం అంటే మనం. We are the church. విశ్వాసులే సంఘం. Believers are the church. యేసు ప్రభు విశ్వాసుల జీవితంని జయంలో కడతాడు. Jesus Christ will build the lives of the believers and lead them to victory. ఎప్పుడు? When? సత్యములో వారు నిలబడతాయి. When they are standing in the truth. సత్యం అనే దట్టిని వారు కట్టుకొని నిలబడతాయి. When they gird their loins with truth and stand. దేవుడు ప్రభువా నువ్వు ఏం చెప్తున్నావు? Lord, what are you telling ఓ me? ఇదే సత్యం అంటున్నావు. Oh, you say this is the truth. కాబట్టి నేను నిలబడడానికి రెడీ. So I'm ready to stand. దీని కొరకు ఎంతైనా త్యాగం చేయడానికి రెడీ. And I'm ready to sacrifice anything for this. ఏం నష్టం వచ్చినా పర్వాలేదు. Whatever loss comes, it is okay. కష్టం వచ్చినా పర్వాలేదు. Whatever trouble comes, it is నేను okay. నిలబడతాను ప్రభా. I will stand, O Lord. అలాగైతే పాతాళపు ఆలోచనలేవి నిలబడదు. So if it is like this, then no scheme of the devil will stand. ఏ జ్ఞానము నిలబడదు. No wisdom will stand. ఏ తెలివి నిలబడదు. And no intelligence will stand. సత్యం కొరకు నిలబడి నీవే జయ జీవితం జీవిస్తావు. You who stand for the truth will lead victorious life. రెండవదిగా ఆయన ఏమంటున్నారంటే, Secondly, what he is saying is, 6వ అధ్యాయం 14వ వచనంకి వెళ్దాం. we'll go to 6th chapter 14th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. We'll go to Ephesians 6th chapter and 14th verse. నీతి అను మైమరువు తొడుగుకొని, And having put on the breastplate of righteousness. సత్యం అనే దట్టితో పాటు నీతి అనే మైమరు వేసుకోండి అంటున్నాడు. Along with the girdle of truth, we have to put on the breastplate of righteousness. యోహాను రాసిన మొదటి పత్రిక In the first letter of John, 3వ అధ్యాయము chapter 3, 7వ వచనం మనం చదివితే, if we read the 7th verse, అక్కడ తేటగా ఒక విషయం చెప్తున్నారు. there clearly he says one thing. చదువుదామండి అది. Little children, make sure no one deceives you. The one who practices righteousness is righteous just as he is righteous. చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. Little children, make sure no one deceives you. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు As he is righteous, నీతిని జరిగించు ప్రతివాడును the one who practices righteousness, నీతిమంతుడు. he is also righteous. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. The one who practices righteousness is righteous. మత్తయి 6:33లో యేసు ప్రభు చెప్పిన సత్యం ఇదే. Matthew 6:33, Jesus told the same truth. ఏంటండి ఆ సత్యము? What is that truth? నీతిని వెదకండి. He said, you seek righteousness. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. We have been made righteous. విశ్వాసం మూలంగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డామని రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. By faith we have been made righteousness according to Romans chapter 5 and verse 1. ఇది పౌల్ గారు చెప్తున్న సత్యం. And this is the truth that Paul is saying.
ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని నీతిమంతుడుగా తీర్చాడు. Because he is righteous, he has made us righteous. ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడితే సరిపోదు, నీతి క్రియల్ని జరిగించాలి అంటున్నాడు యోహాను. What John is saying, it is not enough that we have been made righteous, but John says we have to practice the deeds of righteousness. నీతి క్రియల్ని మనం జరిగించకపోతే ఆయనకి సంబంధించిన వారం కాదంటున్నాడు. He says if we don't practice righteousness, we don't belong to him. రోమపత్రిక 13వ అధ్యాయము In Romans chapter 13, 12వ వచనము చూడండి. we'll see verse 12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. The night is almost gone and the day is near. Therefore, let us lay aside the deeds of darkness and put on the armor of light. ఏమంటున్నాడండి? What is he saying? రాత్రి అంధకార క్రియల్ని విసర్జించి, He says that we have to lay aside the deeds of darkness. రక్షణ పొందిన తర్వాత After receiving the salvation, కొంతమంది విశ్వాసులకు ఎందుకు రక్షింపబడ్డామో తెలియట్లేదు. some believers don't know why they have been saved. ఒక ఉద్దేశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్పాడు. And one purpose we see in Ephesians 2:10. అది ఏంటంటే, What is that? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్ని మనం చేయడానికి, So that we will do the good works which God has prepared beforehand. అందుకే That's why అంధకార సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టాలి. That's why we have to lay aside the deeds of darkness. అవి మన పాత పాపపు జీవితానికి సంబంధించింది. That is concerning our old sinful life. ఇది ఎవరు నిర్ణయం తీసుకోవాలి విషయము? Here, who has to take the decision? నీతిమంతులుగా యేసు ఎందరిని తీర్చాడో వారి ఇష్టపూర్వకంగా అంధకార క్రియల్ని విడిచిపెట్టాలి. All those whom Jesus Christ has made righteous, they have to willingly take a decision. తేజో సంబంధమైన యుద్ధోపకరణముల్ని ధరించుకోవాలి. They have to put on the armor of light. ఈ వెలుగు తేజో సంబంధమైన యుద్ధోపకరణం ఉంటే, If the armor of light is there, యేసు సంబంధులై మన క్రియల్లో కనబరచగలం. then we will be the ones who belong to Jesus, and we can show it in our deeds. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము In 1 John chapter 1, 6వ వచనము చదువుదాం. let us read verse 6, లేక 5-6 వచనాలు చదువుదాం. 5 and 6. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రం చీకటి లేదు. This is the message we have heard from him and announced to you, that God is light, and in him there is no darkness at all. మన ఆయనతో 6వ వచనం, మన ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన ఎల్లా మనం అబద్ధం ఆడుతూ సత్యంని అనుసరించి నడవట్లేదని. If we say that we have fellowship with him and yet walk in the darkness, we lie and do not practice the truth. నేను సత్యం అనే దట్టిని కట్టుకున్నానండి. Yeah, we can say that I have girded my loin with truth, అయితే నీతి అనే మైమరు లేదు. but I don't have the breastplate of righteousness. అది అబద్ధం అండి. That is a lie. ఆయనతో సంబంధం గలవారమని చెప్పుకొనొచ్చు, సహవాసం గలవారమని చెప్పుకొనొచ్చు. If we say that we have fellowship with him, ఆ వెలుగులో నడవాలి. then we have to walk in that ఆ light. తేజో సంబంధమైన యుద్ధోపకరణంని ధరించుకోవాలి. Then we have to put on the armor of light. అలాగ వెలుగులో నడిస్తేనే 7వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము, In 1 John chapter 1 and verse 7, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన వెలుగులో నడిచిన ఎడల if we walk in the light as he himself is in the light, మనం ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. then we have fellowship with one another.
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. And the blood of Jesus, his son, cleanses us from all sin. పాపం పోవడానికి మార్గం ఏంటండి? What is the way for the sin to go? అంధకార క్రియల నుండి విడిపింపబడడానికి మార్గం ఏంటండి? And what is the way for deliverance from the deeds of darkness? నీతి క్రియల్ని చేయాలి. We have to practice అది righteousness. ఆగిపోవాలని ప్రార్థన చేస్తే When if we pray that has to stop, ఇది చేయడం ప్రారంభించాలి. then we have to start doing this. మనిషి ఏం చేయకుండా ఉండడం అనేది లేదు. And it is not that a person should remain without doing anything. యోబు ఏమంటున్నాడు చూడండి. What is Job saying? యోబు ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. Here Job is giving a witness, ఇది మన అందరి సాక్ష్యం కావాలి. and this should become our witness too. యోబు గ్రంథము 29వ అధ్యాయము In the book of Job, chapter 29, 14వ వచనం. verse 14, ఆయన ఏమంటున్నారు? what he is saying, ప్లీజ్. I put on righteousness and it clothed me. My justice was like a robe and a turban. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. I put on righteousness and it clothed me. సో ఫస్ట్ ఏమో ఆయన నిర్ణయం. First is his decision. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. I have put on righteousness as a garment. ఇంక మీదట పాపపు క్రియలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. I have taken a decision that henceforth I will not commit any sin. అంధకార సంబంధమైన క్రియలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. And he has said that I have decided not to do the deeds of darkness. నీతియే చేయాలని నిర్ణయించుకున్నాను. And he says that I am going to do only righteous deeds. గనుక అది నన్ను ధరించెను. And he says that's why it clothed me. మన నీతిని కోరితే అది నన్ను ధరించను అంటున్నాడు. He says if we seek righteousness, that will clothe me. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. My justice was like a robe and a turban. వస్త్రం పాగకూడదు. Robe and also a turban. ఏంటండి ప్రవర్తన? What is that behavior? న్యాయ ప్రవర్తన. It is just behavior. అది ఆయన యొక్క సాక్ష్యం. That was his witness. ఈనాడు మన సాక్ష్యం ఏంటి? Today what is our witness? యేసు ప్రభు మత్తయి 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నారు? In Matthew chapter 5 and verse 6. కొండ మీద ప్రసంగంలో What did he say on this? నీతి నిమిత్తము దప్పిగలిగిన వారు ధన్యులు. What did he say on the sermon on the mount? Those who hunger for righteous, they are blessed. Those who thirst for righteousness, they are blessed. ఈనాడు ఆ దప్పిక ఉన్నదా? Today, do you have that thirst? యోబుకు ఉన్నదా ఆ దప్పిక? Job had that thirst. అందుకే అది నన్ను ధరించను అంటున్నాడు. So he said that clothed me. నీతి కోరితే నీతి గల క్రీస్తు నీతి మార్గంలో నడిపిస్తాడు. If you want to do righteousness, then the righteous Jesus will make you walk in that way. అందుకే దప్పిక ఉన్నదా? That's why, do you have the thirst? వారు తృప్తి నొందెదరు. They will be satisfied. ఏమన్నాడండి ప్రభు? What did the Lord say? దప్పిక ఉంటే నేను తృప్తి పరుస్తాను. If you have the thirst, I will satisfy. నీకు నీతిగా బ్రతకాలని ఇష్టం ఉంటే నేను చూసుకుంటాను అంటున్నాడు. If you are willing to live a righteous life, I will take care of it. యోబు సాక్ష్యం కూడా అదే. And even the testimony of Job is that నేను నిర్ణయం తీసుకున్నాను, I have taken a decision, అది నన్ను ధరించను. and that has clothed me. మన నిర్ణయం తీసుకుంటే, If we take a decision, మనం దప్పిక కలిగి ఉంటే, and if we are thirsty, దేవుడు తృప్తి పరుస్తాడు. then God will satisfy us. అందుకే మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అన్నాడు. That's why he said, seek the kingdom of God and his righteousness first. నేను క్రీస్తులాగా బ్రతకాలి, I have to live like Christ. ఈ విషయంలో దేవుని నీతే చేయాలా, In this I have to do the righteousness of God. పరిశుద్ధత అనేది దేవుని నీతి, పరిశుద్ధంగా బ్రతకడం అనేది To live a holy life is God's righteousness. అది నేను నెరవేర్చాలి.
that I have to నేను fulfill, దప్పిక కలిగి ఉండాలి. and I should be thirsty, ప్రేమ కలిగి ఉండాలని దేవుని నీతి. and to be with love is God's righteousness, నేను ప్రేమ కలిగి ఉండుటకు నేను ఆశించాలి. and I should be willing to have that love. తృప్తిపరిచేది ఎవరు? Who will satisfy? దేవుడు. God will ఇదే satisfy. క్రీస్తు కలిగిన జీవితం. So this is the life with Christ. దేవుని నీతి యావత్తు నెరవేర్చినవాడు యేసుక్రీస్తు. Jesus Christ alone fulfilled all the righteousness of God. అందుకే ఆయన తృప్తిపరుస్తాడు. That's why only He can సరే, satisfy. ఇది ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుందండి? How this takes place in a practical way. రోమా పత్రిక 6వ అధ్యాయము In the letter to 16వ the వచనంలో Romans, పౌలు గారు చెప్పారు. in the letter to the Romans, chapter 6 and verse 16, Paul has told this. రోమా పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ప్లీజ్ రీడ్. Do you not know that when you present yourselves to someone as slaves for obedience, you are slaves of the one whom you obey, either of sin resulting in death or of obedience resulting in righteousness? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులుగా ఉన్నారని మీరు ఎరుగరా? లోబడుటకు దేనికి మన నిర్ణయం తీసుకుంటామో దానిని బట్టి నీతి అనేది రిజల్ట్గా చూస్తాం. Here, what we see is in what or to what do we Obey. decide to obey, righteousness will result out of that. దేనికి లోబడతామో And to what we obey, దానిని బట్టి పాపము గాని నీతి గాని. and because of that, it may be sin or it may be righteousness. దీనికి ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే If you need more clarity, 20వ వచనం చదవాలి. we will read verse 20. రోమా 6:20. Romans 6:20. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. For when you were slaves of sin, you were free in regard to righteousness. మన పాపం చేస్తూ జీవిస్తున్నప్పుడు, When we live in sin, రక్షణ లేకముందు before salvation, నీతి విషయము ఏ నిర్బంధం లేదు. we didn't have any regard to righteousness. ఇప్పుడు క్రీస్తు నీతిమంతుడుగా తీర్చాడు కాబట్టి Now, because Jesus Christ has made us righteous, ఇప్పుడు పాపం విషయమై ఏ నిర్బంధం లేదు. so now we don't have any regard to sin వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్. or free from sin. ఇప్పుడు పాపము విషయమై నిర్బంధం రాకూడదు నాకు If అని మనం అనుకుంటే, we think we should not be free of sin, పాపం విషయమై నాకు ఏ నిర్బంధం ఇబ్బంది రాకూడదని మనం అనుకుంటే, if we think that sin should not bring any problem in our life, మన నీతి విషయం జరిగిస్తే చాలు. then if we do righteous deeds, it is enough. 20వ వచనంలో అదే అంటున్నాడు. That's what he's saying in verse 20. ఒకప్పుడు పాపం చేశారు, Once upon a time you committed sin. నీతి విషయం 0. That time in righteousness you were 0. ఇప్పుడు నీతి జరిగిస్తే, Now when you do the righteous deeds, అంటే నీతి విషయమై లోబడుటకు అప్పగించుకుంటే, if you give yourself to obey to for righteousness, పాపం విషయమై 0 అయిపోతారు. then you will become 0 in the matter of sin, పాపం వలన ఏ ఒత్తిడి రాదు. and you will not have any pressure from sin. పాపం చేయుటకు బలవంతం ఉండదు. There will be no compulsion to sin. మీరు నీతి విషయంకి లోబడుతున్నారు You will be obeying only to righteousness. కాబట్టి పాపం నుండి విడుదల. So you are freed from sin. ఈనాడు పోరాటం ఎక్కడి నుండి వస్తుంది? Today, from where we have the warfare, మనం విధేయత విషయము పాపమునకు లోబడుతున్నాం. we are obeying the sin. అందువలన అపవాది యొక్క దాడి
మన మీదకి స్టార్ట్ అవుతుంది. That's why the attack of the devil starts on us. మన నిలబడినా కానీ జయించలేకపోతున్నాం. And though we stand, we are not able to overcome. నీతికి లోబడితే If we obey righteousness, 2 ఫలితాలు మనకి. we have 2 results. 2 విషయాల్లో జయం మనకి. And we have victory in 2 areas. నీతిగా నిలబడితే అపవాది మీద జయం. If we stand righteous, we have victory over the devil. నీతి కొరకు మనం నిలబడితే అపవాది మీద జయం. If we stand for righteousness, we have victory over the devil. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే What is one more blessing? పాపం నుండి విడుదల. We have freedom from sin. ఈ రెండే కదా విశ్వాసి కోరుకుంటాడు. Only these 2 things a believer desires. పాపం నుండి కంప్లీట్ విడుదల, He desires deliverance, complete deliverance from sin, అపవాది మీద జయం. and victory over the devil. అందుకనే నీతి అనే మైమరుని ధరించుకోనండి. That's why he says you put on the breastplate of righteousness సత్యం అనే దట్టిని మీ నడుము కట్టుకోనండి. and gird your loins with the truth. నీతి అనే మైమరుని ధరించుకోనండి. Put on the breastplate of righteousness. మీరు జయిస్తా ఉంటారు. Then you will keep on winning. మీరేం యుద్ధ కాలంలోకి వెళ్ళి పోరాడరు. You will not go to the battlefield and you will not fight. అయితే అది వ్యక్తిగతంగా ఉంటుంది. That will be personal. అది నిజంగా ఉంటుంది. That will be a real thing. అది అనుభవపూర్వకంగా ఉంటుంది. And that will be experiential. మీ జయము అనుభవపూర్వకంగా ఉంటుంది. Your victory will be an experience. కారణము సత్యము నీతి కలిగి ఉంటుంది. సత్యం కొరకు నిలబడుతున్నారు, నీతిని జరిగిస్తున్నారు. Why? Because you stand for the truth and you are doing righteous deeds. నీతి విషయమై దప్పిక కలిగి ఉన్నారు. And you are thirsty for righteousness. ఇంతవరకు బాగా బ్రతికానని ఒక తృప్తి లేదు. Oh, I have led my life very nicely till today. We will not have such a satisfaction. మనకు నీతి గురించిన దప్పిక. We will have more thirst for righteousness. యేసు ఆ దప్పికని తీరుస్తూ ఆ జీవితంలో నడిపిస్తూ ఉంటాడు. And Jesus will satisfy that thirst and make us walk in that life. జయ జీవితం మనకు అనుగ్రహిస్తాడు. And he will give us the victorious life. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, ఈ సాయంకాల సమయంలో పౌల్ గారు ఇచ్చిన హెచ్చరికని ధ్యానించుటకు మాకు ఇచ్చిన తరుణంకై వందనాలు. Lord, we thank you for the privilege that you have given us in this evening to meditate on the warnings of Paul. ప్రభువా, జయ జీవితమునకు సర్వాంగ కవచముని ధరించుకొనండి అన్నాడు. He said, put on the full armor of God for a victorious life. ఆ సర్వాంగ కవచం ద్వారానే దేవుని శక్తి అనేది రిలీజ్ అవుతుంది అన్నాడు. And he said, only through the full armor of God, the power of God will be released. అవును తండ్రి, సత్యము కొరకు మేము నిలబడితే ఎంతో శక్తివంతులముగా అవుతాం. Yes, Lord, if we can stand for the truth, we will become so powerful. సంగమునకు స్తంభము ఆధారమే సత్యం. And Lord, for the church of the living God, truth is the pillar and support of it. ఈనాడు సంఘంలో స్తంభాలు లేదు. Lord, today in the church we don't have pillars. ఆది సంఘంలో స్తంభాలు ఉన్నారు. In the early church there were pillars. సంఘ చరిత్రలో స్తంభాలు చూస్తున్నాం. In the history of the church we see the pillars. స్తంభం వంటి వారిని చూస్తున్నాం. We saw people who were like pillars. Lord. అలాగే ఆధారంగా ఉన్నవారిని చూస్తున్నాం. And we saw people who were a great support, Lord. ఈనాడు అది కనబడట్లేదు. Lord, today we cannot see that. అందుకే పాతాళ ద్వారములు దానిపైన ప్రభావితం చూపిస్తుంది. That's why the gates of Hades are showing its influence on the church. సంఘం అనేది కట్టబడట్లేదు. Lord, the church is not being built. విశ్వాసులంగా మా జీవితాలు కట్టబడట్లేదు. Lord, we as believers are not being built. నీతి విషయమై దప్పిక మాకు లేదు. Lord, there is no thirst for righteousness. మేము అన్నిటిని పొందుకొని తృప్తి కలిగి ఉన్నాం. Lord, we have received everything and we are very satisfied. అయితే మీరన్నారు, Lord, but you said, నువ్వు నీతిని వెదుకు, you seek righteousness. నేను ఇవి అన్ని ఇస్తూ ఉంటాను. You have said, I will give you all this. అయితే నీకు నీతి విషయం దృష్టి ఉండాలి.
but you should have the focus on నువ్వు righteousness. దాన్నే వెతకాలి. You should seek that. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. You have to seek the kingdom of God, నేను నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాను. and I will keep satisfying you, నువ్వు ధన్యుడవుతావు. and you will become blessed. ఇదే మీరు చెప్పారు. That's what you have said. దీన్ని గ్రహించుటకు సహాయం చేయండి. Lord, help us to understand ఈనాడు this. ఎందుకు ఆత్మీయ జీవితంలో ఓటమో మేము చూస్తున్నాం. Today, why are we facing defeat in our spiritual life? సంఘం ఎందుకు బలహీనంగా ఉందని మేము చూస్తున్నాం. Why are we seeing the church so weak? మేము చూస్తున్నాం ప్రభా దాన్ని. Lord, we are seeing that. ప్రభా దీని నుండి బయటికి రావటకు సహాయం చేయండి. Lord, help us to come out of this. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి జయ జీవితంలో నడిపించును గాక. Amen. ఆమేన్. Amen. Praise the Lord. God bless you all. Praise the Lord. Thank you.